మన ఇండియాలో మనుషులు వెళ్ళటానికి కూడా భయపడే రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. అంటే నార్మల్ గా రైల్వే స్టేషన్స్ అనేవి ఎప్పుడు ప్రయాణికులతో ఉంటాయి. కానీ మన ఇండియాలో వెస్ట్ బెంగాల్ లో బేగం కోదర్ అనే ఒక రైల్వే స్టేషన్ ఉంది. ఇంకా ఈ రైల్వే స్టేషన్ ఎలాంటిది అంటే ఇక్కడ జనాలు ఈ రైల్వే స్టేషన్ లో డే టైమ్ లో కొంతవరకు ఉన్నప్పటికీ ఈవినింగ్ అయ్యే కొద్దీ ఇక్కడ మనుషులు అస్సలు ఉండరు. ఇంకా నైట్ టైమ్ లో అయితే ఇక్కడ ఒక మనిషి కూడా కనిపించడు. అలాగే నైట్ టైమ్ లో ఏదైనా రైల్వే స్టేషన్ నుండి ట్రావెల్ అయితే ఆ ట్రైన్ లోని జనాలు ఈ రైల్వే స్టేషన్ లోకి రాగానే భయంతో ట్రైన్ కిటికీలు మూసేస్తారు. ఈ రైల్వే స్టేషన్ అనేది 1960లో స్టార్ట్ చేశారు. ఇంకా 1967లో క్లోజ్ చేశారు. మళ్ళీ తిరిగి 2007లో స్టార్ట్ చేశారు. ఇలా ఈ రైల్వే స్టేషన్ అనేది 40 years గా మూసివేయబడి ఉంది. ఈ రైల్వే స్టేషన్ అంటే అక్కడ ఉండే వాళ్ళు భయపడడానికి, ఇంకా ఈ రైల్వే స్టేషన్ ని 40 years గా మూసివేయడానికి కారణం ఈ రైల్వే స్టేషన్ లో తిరిగే ఒక దయ్యం. ఈ రైల్వే స్టేషన్ అనేది 1960లో స్టార్ట్ చేసినప్పుడు 7 years బాగానే ఉంది. 1967లో ఈ రైల్వే స్టేషన్ లో కొన్ని స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరగడం స్టార్ట్ అయ్యాయి. అవి ఏంటి అంటే నైట్ టైం ఇక్కడ ఒక రైల్వే ఉద్యోగి పనిచేసేవాడు. ఇంకా ఒక రోజు అతను నైట్ వర్క్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వెళ్తుండగా ఇక్కడ రైల్వే ట్రాక్ పైన ఒక భయంకరమైన దయ్యాన్ని చూశాడు. సో అదే విషయం అతను ఈ రైల్వే స్టేషన్ పక్కనే విలేజ్ లో ఉండే జనాలకి చెప్పాడు. సో స్టార్టింగ్ లో అతను చెప్పిన దాన్ని వాళ్ళంత సీరియస్ గా తీసుకోలేదు. ఆ తర్వాత నుండి ఆ రైల్వే స్టేషన్ వైపుకు వెళ్లిన గ్రామస్తులకు కొంతమందికి ఆ రైల్వే పట్టాల పైన భయంకరంగా తిరుగుతున్న కొన్ని ఆకారాలనేవి కనిపించేవి. అలా చాలా మందికి ఆ భయంకరమైన లేడీ ఆకారం అనేది ఆ రైల్వే ట్రాక్ పై కనిపించింది. అలా చూసిన వాళ్ళు వెళ్లి మిగతా విలేజర్స్ కి చెప్పడం జరిగేది. ఇంకా అక్కడి నుంచి భయంకరమైన ఏడుపులు, విచిత్రమైన సౌండ్స్ అనేవి వినిపించేవి. అవన్నీ చూసి భయపడ్డ అక్కడి గ్రామస్తులు ఆ రైల్వే స్టేషన్ లో దయ్యం ఉంది అని ఫిక్స్ అయ్యారు. అండ్ అలా 1967లో ఈ రైల్వే స్టేషన్ అనేది క్లోజ్ చేశారు. అయితే ఆ తర్వాత 2007లో ఈ రైల్వే స్టేషన్ ని మళ్ళీ తెరవాలని ఆ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళంతా కలిసి అప్పటి రైల్వే మంత్రి అయిన మమతా బెనర్జీకి లెటర్ రాశారు. సో ఆ రైల్వే స్టేషన్ అనేది 2007లో మళ్ళీ తిరిగి స్టార్ట్ చేశారు. సో అక్కడ దయ్యం ఇన్సిడెంట్ అనేది 1967లో జరిగింది. ఇంకా అప్పుడే రైల్వే స్టేషన్ కూడా క్లోజ్ చేశారు. మళ్ళీ 2007లో తిరిగి స్టార్ట్ చేశారు. అయితే మధ్యలో 40 years గ్యాప్ వచ్చినా కానీ జనాల్లో మాత్రం ఆ రైల్వే స్టేషన్ అంటే ఉన్న భయం అస్సలు పోలేదు. అక్కడ చుట్టుపక్కల విలేజెస్ వాళ్ళకి ఆ రైల్వే స్టేషన్ అంటే ఎంత భయం అంటే అక్కడికి దగ్గరలో ఎన్నో ఇళ్ళు ఉంటాయి, కానీ అందులో అస్సలు మనుషులు ఉండరు. అంటే ఆ రైల్వే స్టేషన్ అంటే ఉన్న భయంతో అవన్నీ ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అండ్ ఆ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల పొలాలు కూడా ఉంటాయి. అయినా రాత్రి అయితే మాత్రం ఒక్క మనిషి కూడా కనిపించడు. ఇప్పటికీ అక్కడి జనాలు ఆ రైల్వే స్టేషన్ లో దయ్యం ఉంది అని నమ్ముతారు. సో దానివల్ల రాత్రి అయితే ఆ రైల్వే స్టేషన్ లో మాత్రమే కాదు, ఆ రైల్వే స్టేషన్ చుట్టూ కొంత దూరం వరకు కూడా ఒక్క మనిషి కూడా ఉండడు. ఇంకా రాత్రి అయితే ఈ రైల్వే స్టేషన్ చుట్టూ ఉండే ప్రదేశం అంతా నిర్మానుష్యంగా మారుతుంది. అలాగే మీరు ఇలాంటి ఒక నిర్మానుష్యమైన ప్రదేశంలో నైట్ టైం ఒంటరిగా ఇరుక్కుపోతే ఏం చేస్తారో కింద కామెంట్ చేసి చెప్పండి.